ఓం సహనా భవతు సహనా భునత్తు సహ వీర్యం కర్వావహే తేజస్వినావదీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అమృత్ మంథన్కి స్వాగతం. ఈరోజు తెలుసుకునే విషయం ఏంటంటే భక్తిని ఎలా పెంచుకోవాలి, భక్తిని పెంచుకునే మార్గాలేంటి, ఈ విషయం పట్ల మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. భక్తి కలగాలంటే ముందు భక్తి కలిగిన వారి దగ్గర మనము ఉండాలి. ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే భక్తి భావనలతో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మనము సందర్శించిన వల్ల, వాళ్ళ యొక్క సాంగత్యం వల్ల మనకు కూడా ఆ భక్తి భావాలు మనకు కూడా కలుగుతాయి. ఎలా అంటే ఏ విద్య అయినా మనము నేర్చుకోవాలంటే ఆ యొక్క విద్య తెలిసిన వాడి దగ్గరికి వెళ్తే గాని ఆ విద్య మనకు నేర్చుకోలేము. అదేవిధంగా ఈ భక్తి కూడా మనం పెంచుకోవాలంటే ఆ భక్తి భావాలు కలిగిన వ్యక్తితో, భక్తి నిండిన వ్యక్తితో మనం ఎప్పుడైతే సంగత్వం చేస్తామో, ఎప్పుడైతే ఆయనతో మనము సమయాన్ని ఎప్పుడైతే మనం గడుపుతామో అప్పుడు ఆయనకున్న భక్తి భావాలు మనకు కూడా కలుగుతాయి. అంటే సత్పురుషుల యొక్క సందర్శనం ఎప్పుడైతే మనం చేస్తాం వాళ్ళ యొక్క భావనలు మనకు కూడా కలుగుతాయి. ఎలాగైతే స్వామి వివేకానంద ఆ యొక్క సత్పురుషుడు అయిన రామకృష్ణ పరమహంసని ఎప్పుడైతే సందర్శిస్తారో, ఎప్పుడైతే సమయం ఆయనతో ఉండడం జరుగుతుందో ఆయనకు కూడా ఆ భక్తి భావాలు కలిగాయి. ఆ భక్తి భావాలతో ఆయన ఎంతో ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు. ఆ విషయం మనకు తెలిసింది. భక్తి పెంచుకోవాలంటే భక్తి కలిగిన వారి దగ్గర మన యొక్క సమయాన్ని గడపాలి. అప్పుడే భక్తి పెరుగుతుంది. కొన్నిసార్లు మనకి దేవుడు యొక్క అనుగ్రహం లేదు, గురువు కృప లేదు అని మనము కొన్నిసార్లు సందర్భంలో మనం అంటుంటాం. కానీ గురు కృప, దేవుడు కృప ఎల్లవేళలా అన్ని సమయంలో అందరి పట్ల ఎప్పుడు ఉంటుంది. మనకి ఎందుకు ఆ గురు కృప కలగడం లేదంటే, ఇప్పుడు మట్టితో కూడుకున్న ఇనుము అయస్కాంతాన్ని అంటలేదు. ఎప్పుడైతే ఆ మట్టిని మనం తొలగిస్తామో ఆ ఇనుము అయస్కాంతాన్ని చక్కగా అంటగలదు. అదేవిధంగా ఎప్పుడైతే మన యొక్క చెడు భావాలతో మనం కూడుకున్న ఆ చెడు భావాలని మనం ఎప్పుడైతే తొలగించి ఆ భక్తి పెంచుకోవడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో ఆ పరమేశ్వరుడు, ఆ గురు కృప ఎప్పుడు ఆ వ్యక్తి పైన ఉంటుంది. సో భక్తిని పెంచుకోవాలంటే భక్తి కలిగి వారి దగ్గర మనం ఎప్పుడు మన యొక్క సంగత్వం ఉండాలి, సమయం గడపాలి. అప్పుడే మనకు కూడా భక్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా మనము భక్తిని పెంచుకోగలం. ఇంకో భక్తిని పెంచడానికి ఇంకో మార్గం ఏంటంటే సత్సంగం. సత్సంగం అనేది చాలా చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే సత్సంగం ద్వారా ఆ పరమేశ్వరుడు యొక్క వైభవము, ఆ పరమేశ్వరుడు యొక్క మహత్వం మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు యొక్క పట్ల మనకు అవగాహన ఏర్పడుతుందో అప్పుడు మనకు ఆయన పట్ల భక్తి భావాలు కలుగుతాయి. సో సత్సంగం వల్ల మనకి ఎనలేని జ్ఞానం ఏర్పడుతుంది ఆ పరమేశ్వరు పట్ల. తద్వారా మన భక్తి
కలుగుతుంది. ఆది శంకరాచార్యులు భజగోవిందంలో సత్సంగం గురించి ఒక విషయం చెప్తారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజగోవిందం 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 మూఢమతే సంప్రాప్తే సన్నిధికి కాలే నహి నహి రక్షక రుక్రుని కరిని. అంటే సత్సంగం వల్ల నిస్సంగతం ఏర్పడుతుంది, నిస్సంగతం వల్ల నిర్మోహత ఏర్పడుతుంది, నిర్మోహం వల్ల మన మనసు నిశ్చల తత్వంగా చేరుకుంటుంది. తద్వారా ఆ మనిషి ముక్తిని చేరుకోగలదని సత్సంగం అంత ప్రాధాన్యత ఉంది మన జీవితంలో. సత్సంగం ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది, పరమేశ్వరు యొక్క వైభవం తెలుస్తుంది. తద్వారా మనకు ఆ భక్తి ఆ పరమేశ్వరు పట్ల పెరుగుతుంది. కేవలం జ్ఞానం వల్ల మనకు భక్తి పెరుగుతుందా? జ్ఞానం మనకు పరమేశ్వరు తెలుసుకున్న మాత్రాన ఆయన పట్ల భక్తి పెరుగుతుందా? కొన్నిసార్లు పరమేశ్వరం తెలుసుకున్న మాత్రాన ఆయన పట్ల భక్తి పెరగదు. ఎప్పుడైతే తెలుసుకోవడం మాత్రాన మనకు ప్రయోజనం ఉండదు, చేస్తే ప్రయోజనం. తెలుసుకున్న తర్వాత దాన్ని అభ్యాసం చేస్తే దాని యొక్క ప్రయోజనం ఉంటుంది, కానీ తెలుసుకున్న మాత్రం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఒక బిర్యానీ గురించి తెలుసు, ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన సామాగ్రి ఏంటి మనకు తెలుసు, కానీ ఏం ప్రయోజనమో? ఎప్పుడైతే ఆ సామాగ్రి తెచ్చి దాన్ని వండి దాన్ని తిన్న తర్వాతే మనకి అనుభూతి వస్తుంది, దాని గురించి తెలుస్తుంది తప్ప దాని గురించి తెలుసుకున్న మాత్రాన ఏమీ ప్రయోజనం ఉండదు. సో జ్ఞానం ఉన్న వల్ల ఏం ప్రయోజనం ఉండదు. దాని ద్వారా సాధన చేయాలి, ఆధ్యాత్మిక చింతన చేసిన తర్వాతే దాని యొక్క ప్రయోజనం ఉంటుంది తప్ప తెలుసుకున్న మాత్రాన్ని ఏమీ ప్రయోజనం ఉండదు. సాధనం అంటే స్మరణం, మననం, నిరుధ్యాస. స్మరణం అంటే భగవంతుని యొక్క కథలు వినడం, భగవంతుని యొక్క తత్వం గురించి తెలుసుకోవడము, భగవంతుడు అంటే ఏంటి అని తెలుసుకోవడం స్మరణము. వినడము, స్మరించాలి. వ్యాస మహర్షి 18 పురాణాలు రాశారు. ఎందుకు? ఒక్కొక్క పురాణం యొక్క వైభవం ఏంటి? పురాణం అంటే ఆ యొక్క దేవుడు. ఇప్పుడు విష్ణు పురాణం ఉంది, శివ పురాణం ఉంది. విష్ణు గురించి ఆ శివుని గురించి యొక్క తత్వం వైభవం దాంట్లో చెప్పడం జరిగింది. పురాణాలు అంటే పరమేశ్వరుని యొక్క వైభవం దాగి ఉంటుంది దాంట్లో. సో అది మనకు ఎప్పుడైతే మనం నిత్యము స్మరిస్తుంటామో, వింటుంటాము, సో ఆయన పట్ల మనకు భక్తి భావాలు కలుగుతాయి. వ్యాస మహర్షి 18 పురాణాలు రాసిన తర్వాత కూడా ఆయనకి అంత సంతృప్తి కలగలేదు. ఏదో సంతృప్తి లేని భావన ఆయన ఉంది. అప్పుడు ఆయన రచించిన మహా గ్రంథం ఏంటి? శ్రీమద్ భాగవత్ పురాణం. దాంట్లో యొక్క పరమేశ్వరు యొక్క భక్తి భావాలు నిమిరీకృతం ఉంది. భక్తి ఏ వ్యక్తికైనా కలగాలంటే భాగవతాన్ని తప్పకుండా సందర్శించాలి. సో తద్వారా పరమేశ్వరు యొక్క వైభవం మనకు తెలుస్తుంది, ఆయన యొక్క మహత్వం మనకు తెలుస్తుంది. ఈ విధంగా స్మరణం చేయాలి. అంటే ఆయన యొక్క కథలు, ఆయన యొక్క గొప్పతనం, ఆయన వైభవం ఎప్పుడు మనము వింటుండాలి, స్మరిస్తుండాల. అందుకు సాధనలో మొదటిది స్మరణం. కేవలం స్మరణిస్తే సరిపోతుందా? తర్వాత తద్వారా ప్రాక్టీస్ చేయాలి, మననం చేయాలి, నేర్చుకున్న దాన్ని ఎప్పుడు అభ్యసించాలి. అభ్యసించిన తర్వాత దాని పట్ల ఎప్పుడు ధ్యాస ఉండాలి, నిరుధ్యాస. సాధన అంటే స్మరణం, మననం, నిరుధ్యాస. ఈ విధంగా మనము ఆ పరమేశ్వరుని మనము భక్తి భావాలు కలుగుతాయి. కేవలం తెలుసుకున్న మాత్రాన్న, ఒక విషయం తెలుసుకున్న మాత్రాన్న, దేవుని గురించి తెలుసుకున్న మాత్రాన్న భక్తి కలుగుతుందంటే కలగదు. తెలుసుకున్న మాత్రం ఏం ప్రయోజనం ఉండదు. ఎప్పటి వరకు అభ్యాసించము, ఎప్పటి వరకు సాధన చేయము, ఎప్పుడైతే స్మరణ మననం ఎప్పుడు నిరుధ్యాస మనం ఎప్పుడైతే పెట్టమో అప్పటి వరకు తెలుసుకున్నా కూడా ఏం ప్రయోజనం ఉండదు. సో ఈ విధంగా ఆధ్యాత్మిక చింతన చేయాలి. అప్పుడే ఆయన పట్ల మనకి రోజు రోజుకు
భక్తి భావాలు పెరుగుతాయి. ఓకే, భక్తిని పెంచడానికి ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ యొక్క ప్రపంచం పట్ల అటాచ్మెంట్ తక్కువ ఉండాలి. బంధము చాలా తక్కువ ఉండాలి. ప్రాపంచిక విషయాల పట్ల ఒక వైరాగ్యం మనకు ఏర్పడాలి. ఎప్పుడైతే వైరాగ్యం ఏర్పడుతుందో ప్రాపంచ విషయాల్లో, అప్పుడే మనము దేవుడి పట్ల మన యొక్క ప్రేమ భావాలు పెరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక పైప్ లైన్ ఉందనుకో, ఒక పైపులో నీరు చాలా తీవ్రతగా మంచిగా వస్తుంటాయి. ఆ పైప్తో మళ్ళీ ఒక 10 పైపులు జోడిస్తే ఏంటవుతుంది? ఆ యొక్క వచ్చే నీరు తీవ్రత తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ మిగతా పైపులు క్లోజ్ చేస్తామో అప్పుడు ఇక్కడ మళ్ళీ తీవ్రంగా ఆ నీరు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మన దృష్టి, మన యొక్క మనసు ప్రాపంచ విషయాలు ఎప్పుడైతే నిమ్రీకృతం ఉంటుందో భగవంతుని యొక్క పట్ల మన యొక్క తీవ్రత తగ్గుతుంది. సో భగవంతుని పట్ల తీవ్రత పెంచడానికి ప్రాపంచ విషయాల్ని అనవసరం విషయాల్ని మనం తగ్గించాలి. అప్పుడే ఆయన పట్ల మనకు ప్రేమ భక్తి కలుగుతుంది. ఇప్పుడు ఇంకో విషయం చూస్తే, మనము ఈ ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తి మనకు ప్రేమ ఎక్కువ ఉండదు. ఈ ప్రపంచాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తాం, కానీ ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తి మీద మనకు ఎక్కువ ప్రేమ ఉండదు. మనకు క్రియేషన్ మన ఎక్కువ ప్రేమ, క్రియేటర్ మనం ఎక్కువ ప్రేమ ఉండదు. సో అందుకోసమే మనకు ఈ ప్రపంచం విషయాల్లో మనకి ఎక్కువ ప్రేమ కాబట్టి మళ్ళీ ప్రతి జనంలో ఈ ప్రపంచమే మనకు దొరుకుతుంది. అదే నిజంగా మనము దేవుణ్ణి కోరుకుంటే, మన దేవుడు కావాలనే భావన మనకి ఎప్పుడైతే ఉంటుందే, ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, దేవుడి దగ్గర ఉండేవాళ్ళం. మన ప్రపంచాన్ని కోరుకోమన్నాం కాబట్టి, ప్రపంచ విషయాలు మనం ఇష్టపడాం కాబట్టి మళ్ళీ ఈ ప్రపంచంలో మనకు రావడం జరిగింది. అదే దేవుడిని ఇష్టపడి ఉంటే, దేవుడి పైన భక్తి ఉండుంటే మనం ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఎక్కడ ఉండేవాళ్ళము? దేవుడి దగ్గర ఉండేవాళ్ళం. సో ప్రపంచ విషయాలను మనము తక్కువ చేస్తే అప్పుడే ఆ పరమేశ్వరుని యొక్క దృష్టి మన పట్ల ఉంటుంది. ఉదాహరణకి ఒక అమ్మ ఒక పిల్లవాడికి ఆట బొమ్మ ఇస్తుంది. ఆ పిల్లవాడు ఆ ఆట బొమ్మల్ని చక్కగా ఆట బొమ్మలతో బాగా ఆడుకుంటుంటాడు. అప్పుడు ఆ అమ్మ ఎటువంటి దృష్టి పెట్టకుండా తమ పని ఆమె చక్కగా చేసుకుంటుంది కిచెన్లోకి. మళ్ళీ ఏడుస్తాడు. మళ్ళీ ఆ అమ్మ వచ్చి మళ్ళీ ఇంకో ఆట బొమ్మను ఇస్తుంది. మళ్ళీ చక్కగా ఏడకుండా చక్కగా ఆడుకుంటుంటాడు ఆ ఆట బొమ్మలతో. అప్పుడు అమ్మ మళ్ళీ విడిచిపెట్టి తమ పనులు మనం చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఆ ఆట బొమ్మల్ని మీద వ్యామోహం తగ్గి వద్దనుకుంటాడు, ఎప్పుడు నాకు అమ్మే కావాలనుకుని ఏడుస్తాడు, అప్పుడు ఆ అమ్మ పరుగున వచ్చి ఆ పిల్లవాడిని పట్టుకుంటుంది. సో అదే విధంగా ఎప్పుడైతే మనం కూడా ఈ యొక్క ప్రాపంచ విషయాలతో కూడుకున్న ఈ బొమ్మలను కూడా, అనవసర విషయాల యొక్క బొమ్మలను కూడా మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మన దృష్టి ఎప్పుడైతే ఇది వద్దనుకుంటామో, ఎప్పుడైతే ఈ ప్రాపంచ విషయాల్లో దుఃఖంతో కూడుకుందని ఎప్పుడైతే తెలుసుకుంటామో, దీన్ని జనన మరణ చక్రాన్ని నుంచి బయటపడగలం. ఎప్పుడైతే దీని నుంచి మనకు వ్యామోహం తగ్గిపోతుందో, దీని పట్ల ఎప్పుడైతే ఈ దుఃఖంతో కూడుకుందని తెలుసుకుని మన పరమేశ్వరుడి పట్ల ఎప్పుడైతే భక్తి భావం పెరుగుతుందో అప్పుడు ఆ పరమేశ్వరుడు కృప కరుణ మన పట్ల ఉంటుంది. మన పరమేశ్వరు యొక్క దృష్టి మన పట్ల ఉంటుంది. వ్యక్తి ఎప్పుడైతే దీన్ని మళ్ళీ జనం ఎత్తాలి, మళ్ళీ దుఃఖాన్ని అనుభవించాలి, దీన్ని ఎప్పుడైతే దీని పట్ల వైరాగ్యం ఎప్పుడైతే కలుగుతుందో జనన మరణ యొక్క చక్రం నుంచి బయటపడగలము. ఆ పరమేశ్వరుని చేరుకోగలము. భజగోవిందంలో ఆది శంకరాచార్యులు పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే సహనం ఇది సంసారే
బహుదుస్తారే కృపయాపారే పాయి మురారి. ఎప్పుడైతే ఈ యొక్క మన ఈ ప్రపంచాన్ని ఎప్పుడైతే మనం కోరుకుంటున్నాం, మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచాన్ని పట్ల మనకి ఎక్కువ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచం మనము పొందుతుంటాము. మళ్ళీ జనమల్లా మళ్ళీ మళ్ళీ జనం ఎత్తుంటాము, దీన్ని అనిపిస్తుంటాం, ఈ దుఃఖాన్ని అనిపిస్తుంది. దీన్ని చక్రాన్ని నుంచి, ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి బయటపడాలంటే మనకు పరమేశ్వరుడు యొక్క ప్రపంచ విషయాలు తగ్గించి పరమేశ్వరుడు పట్ల మనం ఎప్పుడైతే ప్రేమ పెంచుకుంటామో మనకి పరమేశ్వరుడినే పొందగలము. ఈ విధంగా మనకు ఈ ప్రపంచ విషయాల పట్ల, అనవసర విషయాల పట్ల మనకు ఒక వ్యామోహం తగ్గించుకోవాలి. అప్పుడే భక్తి భావాలు పెరుగుతాయి. ఈ భక్తి భావము నిత్యము ఆ పరమేశ్వరుడు నిత్యము స్మరించాలంటే ఎలా? ఆ పరమేశ్వరుడు యొక్క నిత్యము మన యొక్క మనసు పెట్టాలంటే ఎలా? ఎలా అంటే భజన చేయాలి. భజన అంటే పాటలు పాడటం కాదు. భజన అంటే సంస్కృతిలో అనేక అర్థాలు ఉన్నాయి. భజ అంటే తెలుసుకోవడం, భజ అంటే స్మరించడం, భజ అంటే జపం చేయడం, భజ అంటే ధ్యానం చేయడం, భజ అంటే పూజలు చేయడం. అంటే భజనం అంటే అనేక అర్థాలు ఉంది. సో ఎప్పుడైతే పూజ, జపము, ధ్యానం ద్వారా మనం ఎప్పుడైతే ఆ పరమేశ్వర భక్తి మనం ఎప్పుడైతే ఈ యొక్క మార్గాలను ఎంచుకొని మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తుంటామో పరమేశ్వర పట్ల రోజుకి రోజుకి మన భక్తి భావాలు పెరుగుతాయి. దీని ద్వారా మన యొక్క భావనలు ఎల్లప్పుడూ ఉండేడానికి తోడ్పడతాయి. ఇప్పుడు నిత్యము పరమేశ్వర పట్ల నిత్యం స్మరించాలంటే ఎలా? ఉదాహరణకి మనకు తెలుసు, పూర్వకాలంలో గ్రామాల్లో నీరు తేవాలంటే చాలా దూరం వెళ్ళాలి. అప్పుడు 4-5 ఆడవాళ్ళు కుండల్ని, ఆ కడవల్ని, మట్టి కుండల్ని పట్టుకొని నీరు తెస్తుంటారు. ఆ నీరు తెచ్చేటప్పుడు వాళ్ళు చాలా చక్కగా చేతులు ఏం పెట్టుకోకుండా, కుండ పైన చేతులు పెట్టకుండా చాలా చక్కగా వస్తుంటారు. మాట్లాడుకుని మరీ చక్కగా వస్తుంటారు. కానీ వాళ్ళు మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళ యొక్క ధ్యానం ఎక్కడుంటుంది, వాళ్ళ యొక్క మనసు ఎక్కడుంటుంది? ఆ కుండ పైనే ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాపంచ విషయాల్ని మనం నిత్యము ఉదయం లేచి నుండి రాత్రి పడుకున్న వారికి అనేక విషయాలు ఎన్నో విషయాలు మనం చేస్తుంటాము. అలా చేస్తూ కూడా ప్రతినిత్యం ఆయన్ని స్మరించగలం. ఎలా అంటే, ఇప్పుడు ఉదయం మనం లేచాము. ఉదయం లేచిన తర్వాత ఆ భూదేవిని నమస్కరించి క్షమాపణ కోరుకుంటాము. తర్వాత ఏ మంత్రం చదువుతాము? కరగ్రే వస్తే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమధ్యేది గోవింద, ప్రభాతి కర దర్శనం. ఆ విధంగా చేతుల్ని చూసి మనం ఆ పరమేశ్వరుని స్మరిస్తాము, దర్శించుకుంటాం. అదే తర్వాత స్నానం చేసినప్పుడు గంగేశ యమునేచ గోదావరి సరస్వతి సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. స్నానం చేసినప్పుడు ఆ గంగా యమున దేవతని ప్రార్థిస్తాము. అదే భోజనం చేసినప్పుడు బ్రహ్మార్పణం, బ్రహ్మహోరి, బ్రహ్మాగ్నం, బ్రహ్మనైవతం, బ్రహ్మదేవ కర్తవ్యం, బ్రహ్మకర్మ సమాధినం. అలా భోజనం చేసినప్పుడు ఆ యొక్క పరమేశ్వరుని స్మరిస్తాము. అదే సాయంత్రం సంధ్యాకాలం దీపం వేసేటప్పుడు శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం, ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ, దీపం జ్యోతిర్ నమస్తుతే. అదే రాత్రి పడుకోేటప్పుడు కరచరణ కృతం మా కాయజం కరను జంబ శ్రవణైన జంబ మానసంబ పరాధం వితంబ సర్వమీతత్వం స్వ జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభు. స్వామి, నేను తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు తండ్రి అని పడుకోవడం. ఇలాగ నిత్యం నిద్ర లేచి నుంచి నిద్ర పోయే వరకు మనము ఆ యొక్క పరమేశ్వరుని స్మరించగలం. ప్రతి పనిని ఆ దైవంగా భావించినప్పుడు ఆ పనిని మనం దైవంగా భావించినప్పుడు పని కూడా జరుగుతుంది, మన యొక్క స్మరణ కూడా అవుతుంది, పని అయిపోతుంది, పూజ కూడా అయిపోతుంది. ఈ విధంగా మనం నిత్యము ఆ పరమేశ్వరుని స్మరించగలం. సో ఈ విధాలుగా
ఈ యొక్క మార్గాల ద్వారా మన భక్తిని పెంచుకోగలము. సో దీన్ని మన భక్తిని పెంచుకోవాలంటే ఇలాంటివన్నీ మనం అనుసరించాలి, అభ్యాసించాలి. తద్వారా మనకి అనన్య భక్తిగా మారడానికి తోడ్పడుతుంది. ధన్యవాదములు.